తొందరగా కానీ మమ్మీ కిందకి వెళ్దాం. ఏ అలిసిపోతున్నావా? అవును, ఈ మధ్యకి ఏం చేస్తావు తర్వాత? ఇదా దీంట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఇది అంటే 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మళ్ళీ పచ్చిమిరపకాయలు చీరేసి దీంట్లో పోసేయడమే. కొంచెం ఉప్పును పెరుగు కూడా ఉంది. ఆ పెరుగును ఉప్పు వేసి మళ్ళీ పెట్టేస్తాను, ఎందుకంటే 2 సార్లు వేసుకోవచ్చు. ఇంకా పొలవలేదు, మజ్జిగ పాడవలేదు కాబట్టి వేసుకోవచ్చు. అవును, ఈ పచ్చిమిరపకాయల మీద మొత్తం వెన్న ఉందిగా, తొందరగా ఆరిద్దా మరి? ఆరిద్ది. ఈ ఎండలు బాగున్నాయి కదా, గాదుంపులు వచ్చినప్పుడు ఈ వెన్న మీద లిక్విడ్ అది వెన్న కరిగిద్ది కదా, దాని మీద అంతా డస్ట్ పేరుకుంటుంది. ఎక్కువ కాలం మనం అలాగే ఉంచొద్దు, దీన్ని తొందరగా తీసేసుకోవాలి. అప్పుడు మనకి బాగుంటుంది, కాల్చుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా పెరుగులో వెన్న ఉంటుంది కదా, నేను వెన్న తీయకుండా అలా వేసేసాను, అందుకోసం ఇంత వెన్న ఉంది, బాగా వెన్న ఉంది. అయిపోయింది. ఇది ఇంత ఉంది మజ్జిగ, ఇది ఇంకా పొలవలేదు. దీంట్లో ఇంకొంచెం పెరిగేసేసి పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకో రౌండ్ వచ్చింది. ఈ పచ్చిమిరపకాయలు కేజీ 100 రూపాయలు ఉన్నాయి బాబా, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బాబా.